శత్రువు చేత చిక్కకుండానట్లా ఒక రాయిని వాడుకున్న దేవుడు నీ జీవితంలో కూడా నువ్వు శత్రువు బారిన పడకుండా, శత్రువు ఏదో బడిలోనికి నువ్వు వెళ్ళకుండా నా దేవుడు నిన్ను తన రెక్కల చాటున ఈ మాసంలో భద్రపరచబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన తన రెక్కల నీడలో నిన్ను కప్పును. ఈ మాసంలో నీ పరిస్థితి ఏమై ఉన్నదో, నువ్వు ఎటువంటి పరిస్థితుల మధ్య ఉన్నావో, ఎటువంటి భద్రతను నువ్వు కరువై ఉన్నదో నీ జీవితంలో, ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయో, ఏ విషయాల వలన నీ నెమ్మది పాడవుతూ ఉన్నదో, ఎటువంటి ఆపద నీ గుడారం చుట్టూ సమీపిస్తూ ఉన్నదో, అమ్మా ఎప్పుడైపోతుందో ఈ పరిస్థితి, ఎప్పుడు పోతుందో ఉద్యోగం, ఎప్పుడు వస్తాడో అప్పులుడు, అమ్మా ఈ రోగం ఎప్పుడు అలా తిరగబడిందో అని ఆందోళనలో ఉన్నావేమో, ఈ రోజు నా దేవుడు ఎత్తా ఉన్నాడు. ఆపత్కాలమున నేను నమ్మదగిన దేవునిగా ఉంటూ ఉన్నాను. ఆపత్కాలమున నా రెక్కల చాటును నేను భద్రపరచబోతూ ఉన్నాను. ఆయన రెక్కల చాటును నువ్వు భద్రముగా ఉండాలంటే నువ్వేం చేయాలి అంటే నువ్వు ప్రార్థించాలి. నువ్వు ప్రార్థించాలి. అయ్యా నీ రెక్కల చాటును నన్ను దాచు నాయన. నా ఆపత్కాలమున, నా ఇబ్బందికరమైన పరిస్థితులలో కీడు నా కుటుంబము దరి చేరకుండానట్ల నీ రెక్కల మాటలు నన్ను కప్పయ్యా. నీవు అడగగలిగితే ఇది ఆపత్కాలమేమో, నీకు పరిస్థితులు అంతే ఉన్నాయేమో. ప్రవక్త చూస్తా ఉన్నాడు, అయ్యా మేఘం కనిపించడం లేదయ్యా, అయ్యా మేఘం కనిపించట్లా, వర్షం పడదా. మళ్ళా చెప్తా ఉన్నాడు, మళ్ళా చూడు, అరచేతి అంత మేఘమో వస్తా ఉందయ్యా. అరచేయి అంత మేఘం కరువులో ఉన్న దేశాన్ని సస్యశ్యామలముగా మార్చగలిగిన శక్తిగా ఉంటున్నది. అదే హస్తము కిందకు నువ్వు రాగలిగితే నీ ఎండిన బ్రతుకును, ఇక ఎదుగుదల లేదనుకున్న నీ బ్రతుకును, ఇక ఆశీర్వాదం లేదనుకున్న నీ బ్రతుకును నా దేవుడు ఆశీర్వదించు అనిగా ఈ మాసంలో ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.